హలో నమస్తే వ్యూవర్స్, నేను ఇవాళ అదిరిపోయే పెసర పునుగులు మన ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా అయితే పెసర్లని ఒక గంట సేపు నానబెట్టుకొని నీరు వేయకోకుండా దాన్ని అయితే మనం పిండి చేసుకోవాలన్నమాట. సో నీరు వేయటం వల్ల ఏమవుతుందంటే జారుతనం ఎక్కువ అయిపోయి మనకి పునుగు అనేది షేప్లో రాదు, షేప్ అవుట్ అయిపోతుంది, జారిపోతుంది పిండి మనకి. సో నెమ్మదిగా అదే పిండిని అలాగా ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కించుకోవాలన్నమాట. సో మనం బౌల్లోకి అయితే తీసుకుంటున్నాం కదా ఈ పిండి, దీంట్లోకి మనం ఏం చేయాలంటే కొంచెం అంతా జీలకర్ర, దాని తర్వాత ఉప్పు, దాని తర్వాత పసుపు కూడా వేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను, కొంచెం అంతా ఉప్పు, తర్వాత కొంచెం అంతా జీలకర్ర, తర్వాత కొంచెం అంతా పసుపు. ఇది చాలా మంచిది మన హెల్త్కి, మంచి ప్రోటీన్ వస్తుంది. సో మీరు ఇంట్లో చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. తర్వాత ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది. అసలుకే బయట క్లైమేట్ కూడా అదిరిపోతుంది కాబట్టి అదిరిపోతాయి అన్నమాట. సో నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా దాంట్లో వేసేసుకోవాలి. అండ్ నూనె మనకి ఎంత వేడిగా ఉంటే అంత త్వరగా మనకి అవుతాయి అన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు. సో నూనె అలా కాగిన వెంటనే అలా వేసేసాం అనుకోండి, వెంటనే పైకి తేలిపోతుంది. చూసారు కదా, మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది. దాన్ని వెంటనే మనం తీసేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవు. సో మీరు ఎప్పుడైనా సరే ఈ టిప్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చితే, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా అయితే ఈ పునుగులు చేసుకోండి. తర్వాత ఈ పునుగుల్ని కూర కూడా చేస్తారు, చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. సో నేను ఆ వీడియో నెక్స్ట్ టైం కూడా మీకు చేసి చూపిస్తాను. సో ఇది ఇవాళ వీడియో అయితే. పెసర పునుగులు ఈవినింగ్ టైం స్నాక్స్ కింద అదిరిపోతాయి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పాత వాళ్ళు ఎవరైనా ఉంటే ఆటోమేటిక్గా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. తర్వాత ముందు మీకు మంచి వీడియోస్ ఇస్తూనే ఉంటాను. అలాగే నాకు తెలియని ఏనుంటే మీరు చెప్పండి చేయమని, అవి కూడా చేస్తాను. ఓకేనా? ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ బాబీ కిచెన్.